రాజకీయ పార్టీలు చేసేది రాజకీయమే. అవును కదండి. ఏ రాజకీయ పార్టీ అయినా వారి క్యాండిడేట్ని గెలిపించుకోవడానికే ప్రయత్నం చేస్తాయి. అలాగే పవన్ కళ్యాణ్ గెలుపుని ఆపడానికి కూడా అధికార వైఎస్ఆర్సీపీ తన శక్తియుక్తులన్నింటినీ పిఠాపురంలో మోహరించడం వల్ల పిఠాపురంలో గెలుపు ఎవరిది అనే అంశం పైన చాలా చాలా ఆసక్తి అనేది ప్రపంచ దేశాల్లో కూడా నెలకొని ఉందండి. అన్ని రాష్ట్రాల్లో, మన తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, అన్ని చోట్ల కూడా అనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయారు కాబట్టి ఈసారి ఏమైనా సెంటిమెంట్ అనేది బలంగా పనిచేస్తుందా, పవన్ చరిష్మా ఆ విధంగా పెరిగిందా, తర్వాత తెలుగుదేశం ఓటు అనేది పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయింది, ఎలాగైతే ఏపీలో ఎక్కువ కులాలకి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుందండి, ఏ కులం ఓట్లు పవన్ కళ్యాణ్ వైపు వచ్చాయి, ఇప్పుడు లెక్కలు అనేవి గెలుపు లెక్కలా లేదా మెజార్టీ లెక్కలా అనేది కూడా చాలా 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 ఆసక్తికరంగా మారిపోయినాయి అన్నమాట. నిజంగానే మన దగ్గర అయితే కంప్లీట్ డేటా అనేది ఉందండి ఈ పిఠాపురంది. కాకపోతే ఏంటంటే మనం జూన్ 1వ తారీఖు వరకు ఎలాంటి మనం ఇది చెప్పకూడదు కాబట్టి, ఎగ్జిట్ పోల్స్ అనేది చెప్పకూడదు కాబట్టి ఒక 2 రోజులు మాత్రం ఎదురు చూడండి. ఏం జరగబోతుంది పిఠాపురంలో, ఎవరు గెలవబోతున్నారు, వంగ గీత గారు గెలవబోతున్నారా లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారా అనేది, ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఏ అభ్యర్థికి అనుకూలంగా పనిచేసినాయి, ఏ అభ్యర్థికి ప్రతికూలంగా పనిచేసినాయి, ఓటింగ్ పెరిగిన మహిళల ఓటింగ్ ఎటువైపు వెళ్ళింది, పురుషుల ఓటింగ్ ఎటువైపు వెళ్ళిందో మనం తెలుసుకుందాం. ఒక్కరోజు ఆగండి.